చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేసినటువంటి ఒక మంత్రి ఇప్పుడు చంద్రబాబు గారిని అపాయింట్మెంట్ కోరారని, చంద్రబాబు గారి పిలుపు కోసం ఆ మంత్రి పడిగాపులు కాస్తున్నారంటూ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తల్లో వాస్తవం ఉందా? ఎస్, మంచి సబ్జెక్ట్ ముందర పెట్టారు ప్రజల ముందర. మీకు కృష్ణ గారు, అలాగే మన టీవీ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు. ఒక మంత్రి కాదండి, బహుశా మీకు వచ్చిన సమాచారం 20 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎంపీలు లోకేష్ గారిని, బాబు గారిని అపాయింట్మెంట్ అడిగారు. వాళ్ళ తెలిసిన వ్యక్తులతో అనేక రకాల ప్రెజర్స్ చేస్తున్నారు, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలు, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు. 5 ఏళ్లలో వాళ్ళు చూసి విసిగిపోయారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఆయన ఎప్పుడు కూడా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వటండి. ఒక కాపు వెంకటరామరెడ్డి గారిని, వెంకటరామరెడ్డి గారను some పేరు నీకు గుర్తు రావట్లేదు కాబట్టి, కాపు వెంకటకృష్ణారెడ్డి అని ఆయన నాకు ఇన్నేళ్లుగా ఒకసారి కూడా అపాయింట్మెంట్ లేదు. నీకు, నీ పార్టీకి, నీ సెక్రటరీ కూడా నమస్కారం, బాయ్ బాయ్ సెక్రటరీ అని చెప్పేసిపోయాడు. అలాగే అది కూడా చెప్తుంది, నేను కూడా చెప్తాను. ఎంఎస్ బాబు గారు దళితుడు, ఆయనకి సీట్ ఇవ్వాలని డబ్బులు అడిగారు. ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వక నాకు సీట్ ఇవ్వమంటే డబ్బులు అడిగాడు, 50 కోట్లు డిపాజిట్ ఇవ్వమని అడిగాడు. నేను దళితున్నాయా, నా దగ్గర ఏమన్నా డబ్బులు అని చెప్తే, అయితే నీ సీట్ ఇవ్వో అన్నాడు. అంతేందుకు మా నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా, తిరుపతి. సో ఇటువంటి ఆయన కూడా ఏంటంటే ఆయన ఎంపీగా మార్చేశారు. నువ్వు పనికిరావు, నువ్వు పని చేయమని చెప్పకుండా పొమ్మను కూడా పొగబెట్టాడు. ఆయన కాళ్ళనీళ్ళు పెట్టుకొని పెద్దిరెడ్డి కాళ్ళు పట్టుకుని వేసుకొచ్చింది. చివరికి కన్నీ చెప్పారు, ఉంటే ఉండిపోతే లెవెల్ కొనిపోయినారు. ఇలాగా ఎమ్మెల్యేలు కానీ, దాడి వీరభద్రరావు గారు కానీ, ఈ మధ్య రాజీనామా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి వీళ్ళు వచ్చారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్థాపించలా, కాంగ్రెస్ పార్టీలో ఒక పేరుకి చీల్చుకున్నాడు. అక్కడ నుంచి రాజశేఖర రెడ్డి పరిపాలన చూసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, కోట విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి పనిచేసిన కొంతమంది సీనియర్ కాంగ్రెస్ వాదులు జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉంటాడేమని నన్ను వచ్చేసారు. ఇంత కూడా వచ్చేసి దిక్కుమాలిన అవమానాలు పడ్డారు. కనీసం మాటకు కూడా విలువలేదు. మీరు అన్నట్టు కొన్ని కేంద్ర అంటే సెంట్రల్ మినిస్టర్స్ ఉన్న వాళ్ళు ఒక మాట చెప్పాలంటే భయం అంట, ఇంటర్వ్యూ కూడా ఇవ్వడంట. ఆయన కింద ఒక 4 రెడ్లు పెట్టుకున్నాడు, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు 4 పిల్లర్లు, ఫస్ట్ పిల్లర్స్ వాళ్ళు కొలుతాడు. వీళ్ళు మాట్లాడుకొని చెప్పిన తర్వాత మళ్ళీ వస్తారు, వాడు వేస్తారు నోట్ చెప్పేసి వీళ్ళు పంపించేస్తారు. అంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యేల మంత్రులు ఎవరు మాట్లాడకూడదు. ఆయన ఎవరో పెట్టుకున్న 94 మంది 90 మంది సలహాదారు, వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఎప్పుడు సలహాలు చెప్పినప్పుడు సంఘటన కనపడట్లే. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సలహాలు గవర్నమెంట్ అక్కడ ఇంప్లిమెంట్ కూడా కాల. ఫలానా సలహాదారుడు ఈ చెప్పాడు, దీనివల్ల ఈ రాష్ట్ర ప్రయాణానికి వచ్చిందని చెప్పి అది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ 5 ఏళ్లలో కేవలం సలహాదారుల కోసం మాత్రమే 680 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అసలు ఆ సలహాదారులు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు కొంతమందికి తెలియదు అంటూ కూడా ఈ మధ్య కాలంలో ఒక వార్త వచ్చింది. అది మనం చూసాం మీరు చెప్పినట్లుగా. నిజానండి, ఒక 2 సలహాదారులు సత్యనారాయణమూర్తి గారు, ఈయన వాల్యూ లేదు, జీతం తీసుకుని పని చేయాలని రాజీనామా కూడా చేశారు. నిజాయితీ పని, మాకు వద్దు మీ సలహాలు వద్దు, మీ సలహాలు వద్దని. సో మిగిలిన ఏంటంటే సాక్షిలో పనిచేసేవాళ్ళు, ఆయన విలేకరులు, ఆయన పాదాలు కడిగిన వాళ్ళు, లేదా పాదాలు ఎత్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు తన సలహాదారుడి పేరు పెద్ద 5-6 లక్షల రూపాయలు, నెలకు ఒక 10 లక్షలు కార్లు, బంగళాలు, వాళ్ళ అటెండర్లతో ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 680 కోట్లు ఖర్చు పెట్టాడు. ప్రజల డబ్బది. అంటే సలహాదారులు పెట్టుకునే క్రైటీరియా రాజ్యాంగం కల్పించిందని చెప్పి దాన్ని వాడుకొని నీ సొంత పని చేసుకోవడం ఏంది? ఆ సాక్షి పేపర్ కొనమని చెప్పి 200 రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనిపించడం నాకు అర్థం కాలేదు. అంటే రాష్ట్ర ఖజానా నీ ఇంటి ఖజానా, నీకేమన్నా సొంత బకాయిలు ఫ్యాక్టరీ, నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రజల ఖజానా బొక్కమే కాకుండా మీరు అన్నట్టు పని చేస్తున్న వాళ్ళు నిజాయితీగా ఆ రోజు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని 151 ఎమ్మెల్యేలు గెలుచుకోవాల్సిన ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల్ని నీకు గౌరవం లేదు, పిలిచి మాట్లాడు. రాజశేఖర రెడ్డి అలా కాదు కదా, పిలిచేవాడు, మాట్లాడేవాడు, ఏ సమస్య చెప్పేవాడు. 3 ఏళ్ల క్రితం మాట్లాడాడు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు. నియోజకవర్గం 2 కోట్లు డబ్బులు ఇస్తానన్న, 2 రూపాయలు లేదు ఇంతవరకు. వాళ్ళు ఏం చేయాలి చెప్పండి పాపం. కిందికి వెళ్ళి ప్రజలకు వెళ్తే రేషన్ కార్డు ఇవ్వాలంటే వాలంటీర్ ఉంటా, పెన్షన్ ఇవ్వాలంటే వాలంటీర్ ఉంటా, ఇల్లు కావాలంటే వాలంటీర్ ఉంటా. ఈయనెందుకు మా ఎమ్మెల్యే డమ్మీ కాదు కదా, డమ్మీ కింద లెక్క కదా ఆయన. సో నాకు అవసరం లేదు, నేను జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు, కేవలం నేను ఉత్సవ విగ్రహాలుగా మారిపోయిన మేము ఎమ్మెల్యేలు ఎంపీలని బాధపడి తమలో తాను మందపడి అవమానాలు గురయ్యి ప్రభుత్వంలో ఏ పని చేసుకోలేక, కనీస అధికారాలు కూడా మార్చుకోలేక
జగన్మోహన్ రెడ్డిని కలవలేక విలువలేని పదవుల్లో మేము ఉండలేము మహాప్రభు, అందుకే బాయ్ బాయ్ అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా బయలుదేరేశారండి. నాకు తెలిసి తొందరలో ఒక 20 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు కూడా వచ్చి కలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గెలుపు వైపు నడుస్తున్న పార్టీలు కాబట్టి ఇక్కడ ఉంటే కనీసం మా రాజకీయ గుర్తింపు అన్న ఉంటుంది. ఈయన దగ్గర ఉంటే 2024 తర్వాత పార్టీ మూసేస్తాడు, చట్టం మూసేస్తాడు, బెయిల్కి జైలుకి లండన్ మొదలు కొట్టుకుంటున్నాడు. అసలు పార్టీ ఉంటుందో లేదు పరిస్థితి. ఎందుకంటే శర్మిల ఎంటర్ అయింది, కాంగ్రెస్ వాదులు అసంతృప్తి వాదులు అటుపక్క వెళ్ళిపోతున్నారు. ఈయన పార్టీలు నాయకులు తయారు చేసి పెట్టుకున్న పార్టీ కదా వైఎస్ఆర్సీపీ, అరువు తెచ్చుకున్న పార్టీ, వెన్నుపోటు పడుచుకున్న పార్టీ. వాళ్ళందరూ ఆల్రెడీ రోజాతో సహా ఎవరు ఆలరామకృష్ణ సహా శర్మిల కృతజ్ఞతలు చెప్పారు కదా, కలుస్తున్నారు కదా, చాలా మంది అంశాలు మాట్లాడుతున్నారు కదా. ఒక కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు నాకు పరిచయం ఉన్న వ్యక్తి దాదాపు ఒక 2-3 వారాల్లో కొన్ని వందల మంది కాంగ్రెస్ జాయిన్ అవుతున్నారని చెప్పాడు. ఏంటంటే శర్మిల గారు షట్టర్ ఇస్తున్నారు, వాళ్ళ అన్న దగ్గర అసంతృప్తి ఉన్న రెడ్లంతా కూడా పాత రెడ్లు కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఆమె టార్గెట్ చేసింది ఎస్టీ సీట్లను ఓట్లను కూడా క్రిస్టియన్స్ కన్నా జరుగుతా ఉంది. మా అన్న క్రిస్టియన్ నోరెత్తట్లు అని చెప్పాడు. మొత్తం 65 లక్షల మంది క్రిస్టియన్స్ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, వాళ్ళందరూ ఇంక ఇటు పక్క చేస్తారు కదా. ఇంక జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోయాడు. తల్లి లేదు, చెల్లి లేదు, పిల్లలు లేదు, బామ్మర్ది లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, టోటల్ గా ఒంటరి అయిపోయాడు. తాడేపల్లి గెస్ట్ హౌస్ లో కూర్చొని ఆయన ఉడుకుతున్నాడు, నేను ఓడిపోతున్నానని. అదే తిరుపతిలో చెప్పాడు, నేను హ్యాపీగా దిగిపోతాను, నేను గెలిచే పరిస్థితి లేదని చెప్పి నైజీరియాకి వెళ్ళిపోయాడు ఆయన. ఇటువంటి సిచ్యువేషన్ లో ఇంక ఎమ్మెల్యే అర్థం చేసుకోరా, అంటే ఇప్పుడు పథకాలు అమలు కాలేదు, అభివృద్ధి లేదు, పాలసీలు బాగాలేదు, ఓడిపోతామని తెలుసు. సర్వేలో మన ఇండియా టైమ్స్ లో కూడా తెలుగుదేశం జనసేన పార్టీకి మెజార్టీ వస్తామని చెప్పారు. ఆ సి ఓట్లో మెజార్టీ చెప్పారు, చాలా సర్వేలో వాళ్ళకి వచ్చింది. ఇది కాకుండా జగన్ నజరామకృష్ణ సర్వే చేసుకున్నాడు, ఐపాక్ సర్వే చేసుకున్నది, శివరెడ్డి గారు సర్వే చేశారు. అన్ని రిపోర్ట్లు ఏమైంది, 25 సీట్లు దాటట్లా. సో ఇదేదో పుట్టి మునిగిపోతుంది, ఈ నావలో కూర్చుంటే మనం మునిగిపోతాం అని చెప్పి అందరూ షిప్ దూకేస్తున్నారు. సో మునిగిపోయే నావగా మారిపోయిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో శ్రీనివాసరావు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవం తప్పదని గ్రహించే ఇప్పుడు ఆ మంత్రులు లేదా ఆ ఎమ్మెల్యేలు ఆ ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? అందుకే ఇప్పుడు చంద్రబాబు గారిని అపాయింట్మెంట్ కోరుతున్నారా? ఒకవేళ వీళ్ళందరూ కనుక టీడీపీ తీర్థం పుచ్చుకోబోతుంటే చంద్రబాబు గారు వీళ్ళకి అకామిడేట్ చేయగలరా అంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న ఇస్తారు. ఇప్పుడు పడవ మునిగిపోతున్నా తెలిసిన తర్వాత ఎవరు ఉంటారండి, ఎవరు ప్రాణాలు కాపాడుకోవడం దూకేస్తారు. అట్లే వైఎస్ఆర్సీ పడవ కాదు కదా, పార్టీ మునిగిపోతుంది. ఇంకా ఎవరు ఉండరు, నిజాయితీ పడిన వాళ్ళు, రాజకీయాలు చదువుకున్న వాళ్ళు, రాజకీయాల్లో పండిపోయిన వాళ్ళు అక్కడ ఉండరు, ఇంకా వెళ్ళిపోతారు. సో తెలుగుదేశం వైపు, జనసేన వైపు వస్తున్నారు, అర్జీలు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. అకామిడేషన్ విషయం పైన షరతులు లేకుండా పార్టీ జాయిన్ అవ్వండి, మాకు అవకాశం మీకు గుర్తింపు ఇస్తాం, రాజకీయం గుర్తింపు ఇస్తాం, ఎమ్మెల్యేలు ఇవ్వండి, ఎంపీలు ఇవ్వండి, మంత్రులు ఇవ్వండి, కండిషన్ అవైలబుల్ కాదు. ఖచ్చితంగా మీరు అందులో వచ్చినా కూడా ఏంటంటే కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అండి. ఎందుకంటే రాజకీయాలు గతంలో నడిపిన వాళ్ళు, సీనియర్ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నవాళ్ళు, వాళ్ళ రాజకీయాలకు వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ అంబిషన్ ఉంటుంది కదా రాజకీయాలు ఉండాలని. అటువంటి వాళ్ళు మళ్ళీ రాజకీయాలు చేరుకునే వాళ్ళు రాజకీయం కోసం మళ్ళీ తెలుగుదేశం జనసేన వైపు వస్తున్నారు, అది వాస్తవమే. అయితే వీళ్ళు తీసుకోవాలో వద్దని చెప్పి పార్టీలు స్క్రీనింగ్ కమిటీలు ఉన్నాయి, డిస్కస్ చేస్తున్నారు, బేషరతుగా జాయిన్ అవ్వాలి అంటున్నారు. పార్టీలు ఉండొచ్చు కానీ పదవులు అవి ఇవి కావాలని ఆకాంక్షించాలి అంటే కండిషన్స్ పెడితే మాత్రం పార్టీ అక్సెప్ట్ చేయటం లేదు. కాబట్టి కొంతమంది నిజాయితీ నాయకులు ఉన్నారు, మా నెల్లూరు జిల్లా కోటమిరెడ్డి వాళ్ళు, ఆనంద నారాయణ రెడ్డి వాళ్ళు, సుచరిత లాంటి కొంత చాలా మంది వచ్చేసారు. వాళ్ళకైతే మేము హామీ ఇచ్చాం, ఎందుకంటే మా ఎమ్మెల్సీని గెలిపించారు, వాళ్ళు కూడా బేషరతుగా పనిచేస్తారు, మాకు పలానా డిమాండ్ కూడా చేయకుండా. కాబట్టి కొంతమంది హామీలు ఇచ్చాం నిజాయితీ ఉండే వాళ్ళకి. ఇంకొంతమంది రాజకీయాల్లో నిలబడాలనుకునే వాళ్ళు షల్టర్ ఇస్తాం, ఉండండి, డెవలప్ కండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజల మనసుకు గెలవండి, ఎన్నికలు గెలవండి, అంతేగాని మేము వచ్చి అకామెంట్ చేసి మిమ్మల్ని లీడర్ గా ప్రపోజ్ చేసేదంటే ఉండదంటే దానికి కూడా వాళ్ళు భరించలేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైకోతత్వాన్ని, సైడిజాన్ని భరించలేక బాబు మహాప్రభు నీతో భరించలేము, మా వల్ల కాదని చెప్పి పారిపోతున్నారు. కట్టు పెట్టుకున్న కట్టు తెంచుకొని చెప్పేసి ఏర్పడతారు. కాబట్టి చివరికి ఆయనతో ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు, వేరే కావచ్చు ఎవ్వరు లేరు, ఆ 4 రెడ్లు తప్ప కుటుంబ సభ్యులు కూడా లేరు. చివరికి శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి రానున్న ఎన్నికల్లో అసలు వైఎస్ఆర్సీపీని ఖాళీ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా మీ సైడ్ నుంచి? నాకున్న సమాచారం కాదు, ఇది జోస్యం కాదు, ఇది నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళ పార్టీ నాయకులతో నేను మాట్లాడి నాకున్న సంబంధాల ప్రకారం నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చెప్తున్నాను. రెడ్డిస్ లో 2024 ఏప్రిల్ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి సల్టర్ పోయేస్తారు. ఎందుకంటే ఆయనకున్న కేసులకి ఆయనకి ఆయన లైఫ్ సరిపోదు, ఆయన జైలు పరిమితం అయిపోతుంది. ఒకవేళ కాదు ఎవరినో ఒకరు మేనేజ్ చేసుకుంటే తప్పించుకోవాలి, లండన్ వెళ్ళిపోవాలి, జైలుగానే వెళ్ళాలి, ముఖ్యమంత్రిగానే ఉండాలి. ఈ 3 ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి ఉండేది. ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అయిపోయింది. 2వ ఆప్షన్ ఏంది, జైలుగానే వెళ్ళాలి, లండన్ బాదుకోవాలి.
సో ఇవి ఏవి సఫలం అవుతాయో తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏ ప్లాన్ తో ఉన్నాడో తెలియదు. ఆల్మోస్ట్ ఆల్ లండన్ లో అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాడు. ఏదైనా కొంచెం కుడియడం అయితే జంప్ అవుతారు అనేది వాళ్ళలో ముఖ్యులు గుసగుసలు చెవులు కోరుకునే చూస్తున్నాం మేము. కాబట్టి ఒక పక్క ముఖ్యమైన బాధ పోతుంది. దాచుకున్న ఆస్తులు ఎలా దాచుకోవాలో బీజేపీ నాయకులు పట్టుకొని కాళ్ళాలు పట్టుకొని ఏదో సెక్యూర్ చేసుకుంటున్నాడు. ఇంక ఉండేది బెయిల్, జైలు, కేసులు. ఇవి ఆల్మోస్ట్ ఎన్ఐఏ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ అన్ని ఒక కొలిక్కి వచ్చేసాయి. తీర్పు తొందరలు రాబోతాయి. ఇన్ని రోజులైతే నీ ముఖ్యమంత్రి తప్పించుకుంటున్నాడు వాయిదాలు పోకుండా. ఇంకా ఆపరు కదా, ఇంకా ఆగమన్నా ఇంకా 100% ఆయన ఈ మూడు ఆప్షన్లు ఫెయిల్. ఇంక 2 ఆప్షన్లు లండనా, జైలా బెయిలా. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే ఆయన ప్రశ్నలోకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎమ్మెల్యేలు ఏ విధంగా మారుస్తున్నాడో చదరంగా మాడేసి మొత్తానికి భయపెట్టించేసి అందరినీ పొమ్మని మనం కూడా పోగబెట్టి పారిపోయాడు. పార్టీ గల్లంతయ్యే పరిస్థితి ఉంది. అడ్రస్ కూడా ఉండదని 2024 ఏప్రిల్ తర్వాత అడ్రస్ కూడా దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కాగలది. అది శర్మిల గారు చెప్తున్నారు, ఈ యోధన శ్రామిక రైతు పార్టీ అది మా నాయన పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న లెగసీని వాడట్లేదు, ఆయన సొంతాన్ని వాడుకున్నాడని ఆమె ఏళన చేస్తుంది. చెల్లేసిన ప్రశ్నకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండండి. ఇంకా రాష్ట్ర ప్రజలు ఇప్పుడు పాదయాత్ర చేస్తే నిజంగా తనుకుంటారేమో బహుశా, ఇంక చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఆయన నిజంగానే ఒక డెసిషన్కి వచ్చేస్తున్నాడు. అది బయటపడడం అందరూ తెలుసు. ఆ నిర్ణయంలో ఆయన ముందుకు వెళ్తున్నాడని కూడా మాకు అర్థమైంది. అందుకే ఇది గమనించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నేను తగిన జాగ్రత్తలు తీసుకొని మేము ఏదో సేఫ్ జోన్ లెక్క వెళ్దామని చెప్పి వాళ్ళ ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.